ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఈ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తనకు 65 ఏళ్ల వయసు ఉందని, అనారోగ్యంతో బాధపడుతున్నానని పిటిషన్ లో పేర్కొన్నారు. తాను వైద్యం కోసమే అమెరికా వెళ్లినట్టు నాంపల్లి కోర్టులో ఇప్పటికే మెమో దాఖలు చేశారని హైకోర్టుకు ప్రభాకర్ రావు తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవన్నారు. అమెరికా వచ్చిన దర్యాప్తు అధికారులతో టచ్ లో ఉన్నట్లుగా తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో ప్రభాకర్ రావు కోరారు. కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ అప్లై చేసినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత పరారీలో ఉన్నటువంటి ఓ ఛానల్ సీఈఓ శ్రవణ్ రావు, గతంలో ఇంటెలిజెన్స్ ఓఎస్డీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, ఇద్దరు కూడా ఈ కేసు నమోదైనటువంటి వెంటనే పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో చిక్కకూడదు, ఒకవేళ చిక్కితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల యొక్క పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది అంటూ కూడా భయపడి ఇక్కడి నుంచి కూడా విదేశాలకు పారిపోయి అమెరికాలో తలదాచుకొని అక్కడే వీళ్ళు స్థిరపడి అక్కడి నుంచి భారతదేశానికి రాకుండా అన్ని ప్రయత్నాలు చేపడతా ఉన్నారు. ఇప్పటికే సిఐడి, సిబిఐ, ఇంటర్పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేసి అమెరికా దేశంలో ఉన్నటువంటి ఇద్దరు నిందితులని ఇమీడియట్ గా భారతదేశానికి పంపించాలన్నట్టుగా కూడా ఇమిగ్రేషన్ అధికారులకు సైతం నోటీసులు జారీ చేసి ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వీరు కనిపించినటువంటి వెంటనే తమకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దీనిపైన పోలీసు అధికార యంత్రాంగం ప్రభాకర్ రావుని, శ్రవణ్ రావుని ఇద్దరులను కూడా భారతదేశానికి రప్పించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తను ప్రభాకర్ రావు తన న్యాయవాది ద్వారా హైకోర్టుని అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో తను అప్రోచ్ అవుతూ ఒక పిటిషన్ దాఖలు చేస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు తను వైద్యం కోసం అమెరికా వెళ్లినట్లు నాంపల్లి కోర్టులో ఒక మెమో కూడా దాఖలు చేశానంటూ కూడా ప్రభాకర్ రావు విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవంటూ కూడా హైకోర్టుకు ఈ విషయాన్ని ప్రభాకర్ రావు తెలియజేశారు. అమెరికా వెళ్లిన దర్యాప్తు అధికారులతో టచ్ లో ఉన్నానంటూ కూడా ప్రభాకర్ రావు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా తను కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసి కేసు దర్యాప్తు పూర్తిగా సహకరిస్తానని, దానికి నేను సిద్ధంగా ఉన్నానని, ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. తనకు 65 ఏళ్ల వయసు ఉందని, అనారోగ్యంతో బాధపడతా ఉన్నానని, ఆ ట్రీట్మెంట్ కోసమే అమెరికా వచ్చానని, దీనిపైన తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మాత్రం కోర్టుకి ఈ విషయాన్ని తను పిటిషన్ రూపంలో దాఖలు చేయడం జరిగింది. పోలీసులు ఒక పక్క అతన్ని రప్పించి అరెస్టు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంటే ఈ క్రమంలో హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో తనకు బెయిల్ కావాలంటూ కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడంపై మాత్రం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. సుమిత, రవితేజ, అయితే ఇటు అమెరికాలో వైద్యం చేయించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏంటి అసలు ఎలాంటి వైద్యం చేయించుకుంటున్నారు ప్రభాకర్ రావు? ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు? రవితేజ, రవితేజ, అసలు అమెరికాలో ప్రభాకర్ రావు ఎలాంటి వైద్యం చేయించుకుంటున్నారు? ఆయన ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు? తనకు క్యాన్సర్ వ్యాధి ఉందని డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడే ఆ విషయాన్ని డిపార్ట్మెంట్ కి లేఖ ద్వారా తెలియజేశానని, అదే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు అమెరికా వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్నానంటూ మాత్రం దీన్ని ఒక సాకుగా చూపుతున్నారే తప్ప అసలైనటువంటి కారణం అది కాదనేది మాత్రం పోలీసులు ఈ విషయాన్ని గతంలో కూడా కోర్టుకు తెలియజేశారు. ప్రభాకర్ రావు నోరు తెరిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే కీలక హోదాలో ఉన్నారో ఆ బడా నేతల పేర్లన్నీ కూడా ప్రభాకర్ రావు ఒకవేళ బయటికి రివీల్ చేస్తే ఈ కేసులో
ఆ బడా నేతల పేర్లని సైతం ఇంక్లూడ్ చేసి వాళ్ళని కూడా నిందితుల కిందికి చేర్చి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభాకర్ రావు దొరకకుండా బీఆర్ఎస్ ఒక పక్క ప్రయత్నం చేస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అతను భారతదేశానికి రాకుండా కూడా అతను కూడా తీవ్ర ప్రయత్నం చేసి ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు అందరూ కూడా బెయిల్ మంజూరైంది. ఈ తరుణంలో తనకు కూడా బెయిల్ మంజూరు చేయాలని, తను అనారోగ్యానికి గురయ్యాను, ప్రస్తుతం చికిత్స పొందుతా ఉన్నాను, ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు పేరుతో నన్ను వేధిస్తా ఉన్నారు, నేను పోలీసులకు టచ్ లోనే ఉన్నాను, అన్ని రకాలుగా నేను సహకరిస్తాను, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి, అరెస్ట్ చేయకుండా అంటూ మాత్రం కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కాబట్టి కోర్టు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మళ్ళీ తిరిగి పోలీసులు దీనిపైన ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తారనే దానిపై కూడా రేపు ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.